డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ శంషాబాద్ లో ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ పక్కన పెద్ద ఆసుపత్రుల నిర్మాణం, అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడతామని వెల్లడి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం రాష్ట్రంలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాన్ని దాదాపు 1000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్ వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవం శనివారం ఆసుపత్రిలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన భూమి తీసుకొని పెద్ద ఆసుపత్రులు నిర్మిస్తామని, అక్కడ మెడికల్ హబ్ ను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఖచ్చితంగా చోటు ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ కు వస్తే జబ్బు నయమవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తామన్నారు. ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవలు అందించడం సంతోషకరం. కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఆసుపత్రికి లీజ్ వివాదాన్ని పరిష్కరించామని చెప్పి ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణ, నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ రాబోతా ఉందట్టుగా. గతంలో 12 గంటలు పనిచేస్తే చాలనుకునే వాడిని, కానీ పక్కనున్న ఏపీ సీఎం చంద్రబాబు 18 గంటలు పనిచేసే వ్యక్తి. అభివృద్ధి సంక్షేమంలో ఆయనతో పోటీ పడే అవకాశం వచ్చింది. ఒక ఆటగాడి నైపుణ్యం తెలవాలంటే మరొక మంచి ఆటగాడితో పోటీ పడాలి. చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రి కావడంతో నాతో సహా అధికారులంతా 18 గంటలు పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నిన్న బసవతారకం ఆసుపత్రిలో. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.